హాయ్ ఫ్రెండ్స్! తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ అదృప శుభవార్త. ప్రతి ఒక్కరికి కూడా రైతు భరోసా డబ్బులు ఎప్పుడు పడుతున్నాయి? మరి ఏ నెలలో పడుతున్నాయి? ఎంత అమౌంట్ పడుతుంది? మరి ఎకరానికి ఎంత వస్తున్నాయి? ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి? ఎక్కడికెళ్ళి సబ్మిట్ చేస్తే వస్తాయి? తెలుసుకోవాలంటే ఒక చిన్న లైక్ అయితే చేయండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకుంటే డిస్లైక్ చేయండి. పైన ఐకార్డ్స్‌లో ఎండ్ స్క్రీన్స్‌లో లేటెస్ట్ స్కీమ్స్ వీడియోస్ అయితే వేసాను చూడండి. కింద ఆల్ బటన్ సింబల్, గంట సింబల్ నొక్కితే నేను వేసే నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ అదృపే శుభవార్త. ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణలో రైతు భరోసా డబ్బులైతే రూ. 7,500 ప్రతి ఒక్కరికి కూడా అమౌంట్ అనేది క్రెడిట్ చేస్తామనేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క రైతుకు కూడా హామీ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే 6,500 రైతులకు, కౌలకు పెట్టుబడి సాయం కింద కూడా పంట పండించినందుకు కూడా వాళ్ళకు కూడా ఇవ్వాలనేసి నిర్ణయం అయితే చేశారు. మొత్తం ఎకరానికి రూ. 15,000 అయితే ప్రతి ఒక్క రైతుకైతే క్రెడిట్ చేస్తామనేసి, ఇస్తామనేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారైతే ప్రతి ఒక్క రైతుకైతే హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఈ ఈ డిసెంబర్ మూడో వారంలో ప్రతి ఒక్కరికైతే క్రెడిట్ చేస్తామనేసి హామీ అయితే ఇవ్వడం జరిగింది. మీరు పట్టా పాస్‌బుక్ జిరాక్సు, అలాగే ఆధార్ కార్డ్ జిరాక్సు, మీ బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్సు మీరు ప్రతి ఒక్కరికి కూడా మీరు అలాగే ఆధార్ కార్డ్‌కు ఫోన్ నంబర్ లింక్ చేసుకోండి. మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్‌కి కూడా మీ ఫోన్ నంబర్ లింక్ చేసుకుంటేనే ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేది మీ పాస్‌బుక్ అనేది కూడా రన్నింగ్‌లో ఉండాలండి. చాలామందికి రైతు భరోసా డబ్బులు పడకపోవడానికి కారణాలు కూడా ఇవే. వెంటనే మీకైతే ఈ మూడో వారంలో అయితే పడతాయి. ప్రతి ఒక్కరికి కూడా పడతాయి. లేకపోతే ఈ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయకుండా పడవండి. వెంటనే ఇవన్నీ చెక్ చేసుకోండి. మీరైతే ఖచ్చితంగా సబ్మిట్ చేయండి. చూసారు కానీ ఒక లేటెస్ట్ వీడియోస్ అయితే ఎప్పటికప్పుడు అయితే అప్లోడ్ చేసి పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.